మనసు తిప్పాలంటే. సో ఆ బురద చల్లడానికి ఈ అసహ్యమైన కథలన్నీ ప్రసంగాల ద్వారా వీళ్ళు చెప్పేవాళ్ళు. అందులో దురదృష్టం ఏంటంటే ఏ కథలైతే వీళ్ళు చెప్తున్నారో చిన్న చిన్న పిల్లలందరూ, అంటే ఆ చర్చిలో పెరిగే పిల్లలందరూ అవి వినేవాళ్ళు. ఆ పిల్లలు వినే కథలు కొన్ని యాక్చువల్గా వాళ్ళ అమ్మల గురించి, వాళ్ళ అక్కల గురించి. కానీ దురదృష్టం ఏంటంటే అంత ఆ ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకు ఉండేది కాదు. చిన్నపిల్లలు ఉన్నారు కదా, వీళ్ళ ముందు మనం ఇట్లాంటి ప్రసంగాలు చేయకూడదు, వీళ్ళ అమాయక మనసులు మనం పాడు చేయకూడదు అన్న జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు అన్ని ఫోన్ కథల్లాగా ఉండేవి. కానీ అవి పార్ట్ ఆఫ్ ప్రీచింగ్ అనమాట, పార్ట్ ఆఫ్ ప్రసంగాల్లాగా చెప్పేవాళ్ళు. సో ఈ లత జీవితంలో జరిగిన సంఘటనలు బట్టి మీకు అర్థమవచ్చు ఏ విధంగా అంచెలంచెలుగా ఆవిడ జీవితాన్ని వీళ్ళు సర్వనాశనం చేశారో అన్నది. ఇది ఒక్క లతా కథ కాదండి, ఇది ఆ చర్చిలో ఇరుక్కుపోయి